వెల్కమ్ ఈగిల్ హెల్త్ వ్యూయర్స్. మైసెల్ఫ్ డాక్టర్ దీప్తి, ట్రైకాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్. ఈరోజు మనం డాండ్రఫ్ గురించి మరికొన్ని విషయాలు చెప్పుకుందామండి. డాండ్రఫ్ చాలా కామన్ ప్రాబ్లం. బోల్డ్ మంది దీని గురించి మాట్లాడారు. ఎప్పటికప్పుడు మళ్ళీ డాండ్రఫ్ ప్రాబ్లం అనేది రిపీట్ అవుతూనే ఉండడం గమనిస్తూ ఉంటాం అన్నమాట. జనరల్గా డాండ్రఫ్ అనేది ఏదో ఒక రకమే డ్రై స్కాల్ప్ వల్ల అవుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. డాండ్రఫ్ కెన్ బి సోరియాసిస్, డాండ్రఫ్ కెన్ బి లైక్ సెబోరిక్ డర్మటైటిస్, అది కాంటాక్ట్ డర్మటైటిస్ అయి ఉండొచ్చు, డాండ్రఫ్ అయి ఉండొచ్చు. ఈ వేరియేషన్ తెలుసుకోకపోతే మనకేం జరిగిందో తెలియకుండా రెగ్యులర్గా బజార్లో దొరికే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అనబడేవి కొంచెం మంచి బ్రాండ్స్ ఏవో చూసుకొని సెలెక్ట్ చేసి వాడేస్తూ ఉంటాం. ఎప్పుడైతే రూట్ కాజ్ తెలియదో లేదా మనం చేస్తున్న తప్పిదమే మళ్ళీ రిపీట్ చేస్తున్నామో దానికి క్యూర్ అనేది ఉండదు, సొల్యూషన్ అనేది ఉండదు. సో ముఖ్యంగా ఏం చేయాలి మనం అంటే అసలు అది ఏ రకమైన డాండ్రఫ్ అనేది తెలుసుకోవాలి. సోరియాసిస్ అనుకోండి, అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్, దాన్ని మనం మన రెగ్యులర్ షాంపూస్తో క్యూర్ చేయలేం. అదే కాంటాక్ట్ డర్మటైటిస్ అనుకోండి, ఏదో ఒక ప్రోడక్ట్ మనం విపరీతంగా వాడేయడం వల్ల ఆ డిపాజిట్స్ స్కాల్ప్కి కెమికల్ రియాక్షన్ అనేది జరిగి పడకపోవడం వల్ల జరిగింది కాంటాక్ట్ డర్మటైటిస్. సో ఇమీడియట్గా మనం వాడుతున్నది స్టాప్ చేయాలి. హెయిర్ డైయే కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, దేనివల్ల జరుగుతుందో మనకు తెలియదు, షాంపూసే కావచ్చును. సో కాంటాక్ట్ డర్మటైటిస్ అన్నప్పుడు మనం వేరే రకంగా స్పందించాల్సి ఉంటుంది. ఒకే రకమైన ట్రీట్మెంట్స్ సోరియాసిస్కి, సెబోరిక్ డర్మటైటిస్కి, కాంటాక్ట్ డర్మటైటిస్కి, రెగ్యులర్ డాండ్రఫ్కి ఇవ్వరాదు. సో జనరల్గా ఓవర్ ద కౌంటర్ దొరికే షాంపూస్, మెడికేటెడ్ షాంపూస్తోనే డాండ్రఫ్ తగ్గిపోతే పర్వాలేదు. కాకపోతే వెన్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్, సివియర్ ప్రాబ్లం లాగా అయ్యి ఇచ్చింగ్ అయ్యి చిన్న రెడ్ బంప్స్ కూడా అవుతున్నాయి స్కాల్ప్ మీద అన్నప్పుడు మాత్రం ఇంకా మనం ఇంట్లో చేసే పద్ధతుల్ని మానుకుంటే బెటర్. లైక్ ఇంట్లో మనం పాటించేవి రెగ్యులర్గా ఆయిల్ పట్టిస్తాం, డ్రై అయిపోతుంది స్కాల్ప్ అనుకొని, లేదంటే బయట దొరికే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడుతూ ఉంటాం. మనం బయట ఇంటర్నెట్లో చదివి సాలిసిలిక్ యాసిడ్ కాంపౌండ్స్ వాడితే పోతుంది అనుకుంటాం. కొంతమంది చెప్తూ ఉంటారు బేకింగ్ సోడా పెట్టేసేయండి స్కాల్ప్కి డాండ్రఫ్ పోతుంది అని చెప్తారు. కొంతమంది కార్బొనేటెడ్ వాటర్తో లేదా బియర్తో మీరు డైరెక్ట్గా స్కాల్ప్ని కడిగేసేయండి డాండ్రఫ్ వదిలిపోతుంది అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనంగా అవి ఇవి చూసేసి వాడేయడం వల్ల ప్రాబ్లం అనేది విపరీతంగా జరిగిపోవచ్చు. ఇర్రివర్సిబుల్ అయిపోయే లోపుగా మీరు ముందు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. జనరల్గా డాండ్రఫ్ అనేది మొదలవగానే మనం ఇమీడియట్గా చేయగలిగింది ఏంటి అంటేనండి, ఆయిల్ పెడుతూ ఉన్నట్లయితే కనుక వెంటనే ఆయిల్ని మానేసేయడం. కనీసం ఆ డాండ్రఫ్ కొంచెం తగ్గుముఖం పట్టే వరకు, ఆ ఉధృతి తగ్గే వరకు అయినా మీరు ఆయిల్ వాడకుండా ఉండడం అనేది చాలా ఉత్తమం. మనం రెగ్యులర్గా ఇంట్లో చూస్తుంటాం కదండి, వర్షానికి ఒక పర్టికులర్ ప్లేస్ తడిసి పాకుడు పట్టిపోతూ ఉంటుంది, అక్కడ ఆల్జీ ఫామ్ అయిపోతూ ఉంటుంది, ఫంగస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. అది కేవలం మళ్ళీ ఆ తడపడం ఆపినప్పుడో లేదా సన్లైట్ తాకినప్పుడో మాత్రమే ఆ పాకుడు అనేది వదులుతుంది. అలాగే తడుపుతూ ఉంటే మాత్రం అది ఎప్పటికీ పోదు. ద సేమ్ థింగ్ మనం డాండ్రఫ్కి కూడా అప్లై చేయొచ్చు. మన స్కాల్ప్ మీద ఆల్రెడీ ఆయిల్స్ అనేవి ఎక్కువగా డిపాజిట్ అవుతున్నాయి, మన సెబేషియస్ గ్లాండ్సే ఎక్కువ ఆయిల్ రిలీజ్ చేస్తున్నాయి కనుక డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతూ ఉంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఎక్సెస్గా మళ్ళీ ఆయిల్ పూయడం అనేది చేయకూడదు. అక్కడ ఉన్న మెలసీజియా అనే ఫంగస్కి మనం ఇచ్చే ఆయిలే కానివ్వండి, తేమ తిండి లాంటిది, ఇంకా అది అక్కడే గట్టిగా స్థిరపడిపోతుంది, దాని కాలనీస్ ఫామ్ చేసేస్తూ ఉంటుంది. డాండ్రఫ్ అనేది ఫంగసే, మనం ఏదో డెడ్ సెల్స్ మాత్రమే అనుకుంటాం, లేదు అక్కడ ఫంగస్ కూడా స్థిరపడిపోతుంది. ఆ డెడ్ సెల్స్ని తినడానికి వచ్చిన ఫంగస్ మనం పెట్టే ఆయిల్కి, మనం స్కాల్ప్ నుంచి రిలీజ్ అవుతున్న ఆయిల్కి ఎల్లకాలం అక్కడే స్థిరపడిపోయి ఇచ్చింగ్ అవ్వడం, ఆ ఇచ్చింగ్ అనేది చాలా సివియర్ అయిపోయినప్పుడు ఫాలికిల్ అనేది షట్ డౌన్ అయిపోయి హెయిర్ గ్రోత్ అనేది తగ్గిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో డైరెక్ట్గా హెయిర్ లాస్ని డాండ్రఫ్కి లింక్ చేయలేం కానివ్వండి. డాండ్రఫ్ చాలా కాలం పాటు ఉన్నప్పుడు మనం దానికి వాడే పదార్థాల ద్వారా, షాంపూస్ ద్వారా ఖచ్చితంగా హెయిర్ ఫాలికల్ అనేది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇమీడియట్గా ఆయిల్ అనేది మనం వాడడం మానేయాలి. రెగ్యులర్గా మార్చి షాంపూస్ వాడడం అనేది మానేయాలి. ఏదైనా ఒక షాంపూకి స్టిక్ అయి ఉండాలి. ముఖ్యంగా డాండ్రఫ్ స్టార్ట్ అయినప్పుడు మెడికేటెడ్ యాంటీ ఫంగల్ సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ షాంపూస్ బయట దొరుకుతూ ఉంటాయి. కీటోకొనజోల్ షాంపూస్ అనేసి, కీటోకొనజోల్ పర్టికులర్ పర్సంటేజ్ షాంపూస్ని ఖచ్చితంగా 1-2 నెలలు గట్టిగా వాడేసి మానేయడం బెటర్. చాలామంది ఇలాంటివి దొరికగానే హెయిర్కి డాండ్రఫ్ తగ్గింది స్కాల్ప్ మీద అనుకొని ఎల్లకాలం వాడేస్తూ ఉంటారు. లేదు, వన్ షుడ్ నో వెన్ టు స్టాప్ ఇట్. 1 or 2 months, 1-2 నెలలకు మించి ఈ యాంటీ ఫంగల్ కాంపౌండ్స్ అనేవి, షాంపూస్ అనేవి వాడరాదనమాట.
సో ఇవన్నీ కూడా మీకు డాక్టర్ అయితేనే ఎక్స్ప్లెయిన్ చేయగలరు. సో కన్సల్ట్ ట్రైకాలజిస్ట్. ఫస్ట్ అసలు మీది డాండ్రఫా, సోరియాసిసా, సెబోరిక్ డర్మటైటిసా, జస్ట్ కాంటాక్ట్ డర్మటైటిసా, ఈ తేడాలు ఏంటి కనుక్కొని మీకున్నదేంటో కనుక్కొని తర్వాత మనం దానికి కావాల్సిన షాంపూతో సరిపోతుందా అనేది చూసుకోవాలి. లేదా యాంటీ ఫంగల్ ఇంటర్నల్గా మనం ఓరల్ మెడికేషన్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే చాలామంది డాండ్రఫ్కి ఏదైనా డైట్ ఉందా చెప్పండి అంటూ ఉంటారు. డాండ్రఫ్ ఆల్రెడీ వచ్చేసింది. వచ్చిన దానికి ముందు మనం పైనుంచే ట్రీట్మెంట్ చేయాలన్నమాట. పైనుంచి యాంటీఫంగల్ ట్రీట్మెంట్స్ ఇస్తూ కీటోకొనజోల్ బేస్డ్ షాంపూస్ వాడుతూ దాన్ని క్రమంగా గ్రాడ్యువల్గా తగ్గుతున్న టైంలో మీరు ఇంటర్నల్గా ఇమ్యూనిటీని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్పెషల్గా డైట్ అంటూ ఏముంటుందండి, కాకపోతే యాంటీఫంగల్ రిలేటెడ్ లైక్ మన టర్మరిక్, పసుపు, కొమ్ము పసుపు వాడకం ఎక్కువ చేయడము, జింజర్, గార్లిక్ ఎక్కువగా వాడడము. కొన్ని కమ్యూనిటీస్లో అండి చలికాలం ఇప్పుడు జనరల్గా మనకి డాండ్రఫ్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా, ఆ చలికాలంలో లేదా వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు టర్మరిక్, జింజర్, గార్లిక్ వీటితో కలిపి చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారనమాట ఆ సీజన్ స్టార్ట్ అయ్యే ముందే. దీనివల్ల ఏంటంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని తట్టుకోగల కెపాసిటీ మన బ్లడ్లో ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి డాండ్రఫ్ ఇలాంటివి వచ్చినా కానీ చిన్నపాటి షాంపూస్తోనే తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు ఐ వుడ్ సజెస్ట్ యూ, మీకు 1-2 నెలలకి మీరు యాంటీఫంగల్ కాంపౌండ్స్ వాడారే అనుకుందాం, కొంచెం తగ్గుముఖం పట్టింది కానీ ఇంకా కొంచెం ఉన్నప్పుడు అదే పనిగా ఈ కీటోకొనజోల్ ఆర్ సాలిసిలిక్ కాంపౌండ్స్ వాడకుండా ఇంట్లో మీరు తయారు చేసుకునే విధంగా నేను ఒకటి చెప్తాను. వేప అనేది చక్కటి యాంటీ బ్యాక్టీరియల్. ఈ వేప గుజ్జు, తులసి ఆకుల గుజ్జు కలిపి మీరు కనుక స్కాల్ప్కి అప్లై చేసుకొని ఆ తర్వాత రెగ్యులర్గా షాంపూ చేసుకున్నట్లయితే చాలా వరకు అంటే చిన్నగా అక్కడక్కడ మిగిలిపోయిన డాండ్రఫ్ రెమినెంట్స్ అనేవి పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో వీలైనంత వరకు యాంటీఫంగల్వి వాడినాక కూడా తగ్గకపోతే కనుక ట్రెడిషనల్ వేస్ని అడాప్ట్ చేసుకోండి. ఆ తర్వాత కూడా తగ్గకపోతే ఇట్స్ టైమ్ యూ టేక్ ఇంటర్నల్గా మనం యాంటీఫంగల్ ఓరల్ మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందనేది గ్రహించాలి. దానికి గాను యూ హ్యావ్ టు మీట్ యువర్ ట్రైకాలజిస్ట్. సో స్టే ట్యూన్ టు ఈగిల్ హెల్త్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.